ఎంతసేపటికి ఓకే పార్టీ అంటే అభిమానం ఉండాలి కాదంటలేదు, కానీ వాస్తవ పరిస్థితులు మాట్లాడండి. రైతులను ఎందుకు ఇంతగా గోసపెట్టాల్సిన అవసరం ఏంది? ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతున్నాయి. సరే, ఏదో వేరే పొలిటికల్ అంశం అంటే అది వేరు. సరే, రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, అన్నీ సహజంగా జరుగుతుంటాయి. ఒక పక్క ప్రత్యక్షంగా రైతులు అంతా నరకం అనుభవిస్తూ ఉంటే ఎందుకు ప్రభుత్వం ఎందుకు అలా నిమ్మకు నీరెత్తినట్లు ఉంది? ఏంది పరిస్థితులు ఏంది? అసలు ఏం జరుగుతుంది అక్కడ క్షేత్రస్థాయిలో? ముందుగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఇప్పటి వరకు మా బిఆర్ఎస్ సోదరుడు చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడిండు. ఆయన మొత్తానికి ఏదైతే వాళ్ళ కేసీఆర్ గారు ఏదైతే పాఠం చెప్పిండో, కేటీఆర్ ఏదైతే వాళ్ళ పాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే చెప్పిండో అది మంచిగా పాఠం అయితే అప్పచెప్పడం జరిగింది. వెరీ గుడ్. కేసీఆరే రావాలి, మళ్ళీ కేసీఆరే రావాలి. నువ్వు ఎక్కడున్నావు అంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ పోయి మరి ఫామ్ హౌస్ లకి లేపండి. కుంభకరుణ్ లాగా ఎందుకు వండుకుడు ఫామ్ హౌస్ లా? ఒకసారి అది చెప్పండి. మీరు 10 సంవత్సరాలు మొత్తానికి మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణని ఈరోజు అప్పుల రాష్ట్రం చేసి మేము కళ్ళ కాడ కొన్నాము, లేకపోతే మేము ఆల్రెడీ రైతు వేదికలు, మీరు రైతు వేదికలంతా మందుబాబులకు అడ్డా అయిపోయింది. ఒకసారి అది ఆలోచించు. వరేస్తే ఊరి అన్నాడు, ఎక్కడ పోయింది కేసీఆర్? వరేస్తే ఊరి అన్నోని తీసుకొని అంట మొత్తానికి కేసీఆర్ ఏడున్నವರು రావాలి రావాలి అంటున్నట్టు ఏం చేస్తాడు వచ్చి? ఆయన ఆల్రెడీ కాదు, కరెక్షన్ చేసుకోవాలి. మిత్రులు ఎవరైతే మాట్లాడుతున్నారు తప్పు మాట్లాడుతున్నారు, రైతులను శివకుమార్ అన్న రైతు వేదికలకు మందుబాబులకు అడ్డలైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్న? కాంగ్రెస్ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? మీ రైతు వేదికలు ఏవైతే కట్టినరో దాంట్లో మీరు చూడండి, ఆల్రెడీ మీడియా పోయి అక్కడ తీయడం జరిగింది. నేను అది ఓపెన్ గా చెప్తున్నా. అదే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటున్నా. ఇప్పుడు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ చేసిరు. మొత్తం ఆ పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే మందుబాబుని ఎక్కువ మీరు ప్రోత్సహించారు. మందు ఈరోజు ఎక్కడ దావత్ చేసినా తెలంగాణలో మీ నాయకత్వంలో, కాంగ్రెస్ నాయకత్వంలో మళ్ళా గుడంబ రాజ్యం వస్తుందన్న మొత్తము. ఏం రాదు. మీ ఓడు ఆల్రెడీ మీకు కేటీఆర్ ఇచ్చిందే మొత్తానికి డ్రగ్స్, పబ్స్, క్లబ్స్ అన్ని చేసిన దానికి మా ఓడు మొత్తానికి వాళ్ళకి మొత్తం అడ్డుకట్ట వేసిండు, అరకట్ట వేసిండు. తెలంగాణలో మొత్తం ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న మొత్తం ఏంటంటే రియల్ ఎస్టేట్ రాజ్యం అన్న. ఇలా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప, తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప మీరు తెలంగాణ ప్రజలకు ఏ వర్గానికి కూడా ఏ విధానం కూడా, అంటే ఏ వర్గాన్ని కూడా సంతృప్తిగా ఉంచేటువంటి పరిస్థితిలో మీరు లేరు. తెలంగాణలో ఉన్నటువంటి ఏ వర్గమైన ఇలా రైతులు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది కానివ్వండి, ఎవరు చూసినా, గ్రామ పంచాయతీలు చూసినా ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు. కేవలము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నారు, అదే విధంగా కమిషన్ల దందా చేస్తున్నారు. కాబట్టి వారు మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. మీరు 42 మళ్ళా మీరే మాట్లాడుతుంటే